సో, ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే, మనం ప్రీవియస్‌గా మనం ఏం నేర్చుకున్నాం? ఎల్స్ అండ్ ఇఫ్ నేర్చుకున్నాం కదా! సో, అలానే మనకు ఎల్స్ ఇఫ్ అండ్ ఈ మార్క్ ఉంది చూసారు కదా! ఎక్స్‌క్లమేటరీ మార్క్. ఇది ఎలా వస్తదంటే షిఫ్ట్ పట్టుకొని మనం 1 ప్రెస్ చేస్తే వస్తది. సో, అదంటే ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో, ఇక్కడ ఏం చేశా అంటే స్టార్టింగ్‌లో 2 నంబర్స్ పెట్టుకుంటాను నేను. సో, నంబర్ 1 వచ్చేసి 4, నంబర్ 2 వచ్చేసి ఇలా, నంబర్ 2 వచ్చేసి 6 అని ఇలా పెడతాను. 7 అని పెడతాను ఇలా. ఓకేనా? సో, ఇఫ్ నంబర్ 1 గ్రేటర్ దెన్ నంబర్ 2 అయితే మనకు ఈ కోడ్ వచ్చేస్తాయి. ఏం కోడ్? కన్సోల్ లాగా వచ్చేసి ఫస్ట్ నెంబర్ ఏమొస్తది? ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ నెంబర్. ఓకేనా? సో, ఇది మనకు కన్సోల్ లాగా అవుతుంది. ఓకేనా? సో, ఒకవేళ ఎల్స్ అయిందనుకో, అంటే ఒకవేళ అది రాంగ్ అయిందనుకో, సో, మనకేమొస్తది? సేమ్ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ మారుస్తాను నేను. ఫస్ట్ నెంబర్ కదా, ఇక్కడ ఫస్ట్ నెంబర్ రాయాలి. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ SCCO, సెకండ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ నెంబర్. సో, ఇప్పుడు చూడండి, నాకు నెంబర్ 1 4 గ్రేటర్ దెన్ 7 కాదు. సో, కాదు కాబట్టి ఏమైంది? మనకి సెకండ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ నెంబర్. ఓకేనా? సో, సెకండ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ నెంబర్. ఓకే, బాగా వర్క్ అయింది. సో, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది 14 పెడతాను. సో, 14 పెట్టేసి చూద్దాం. ఇక్కడ ఏం చేస్తుంది? మళ్ళీ చెక్ చేస్తుంది. ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ నెంబర్. ఎందుకంటే మనకు 14 అనేది గ్రేటర్ దెన్ 7 కాదా చెక్ చేస్తుంది. అవును, గ్రేటర్ దెన్ 7. సో, అందుకని మనకి ఇక్కడ ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ నెంబర్. ఓకే, బాగానే ఉంది, ఇప్పటిదాకా కరెక్ట్గా వర్క్ అవుతుంది. బట్ నేను ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 7 పెడుతున్నా. 7 పెట్టగానే మీరు గమనించండి ఏమొచ్చింది, మనకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. రిఫ్రెష్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి. మనకి ఇక్కడ ఏమొచ్చింది అవుట్పుట్? సెకండ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ నెంబర్. బట్ సెకండ్ నెంబర్ గ్రేటర్ దెన్ ఫస్ట్ నెంబర్ కాదు కదా, ఈ రెండు ఈక్వల్. బట్ మన కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం? ఫస్ట్ నెంబర్ గ్రేటర్ దెన్ సెకండ్ నెంబర్ అయితే ఇది ప్రింట్ చేయాలి. ఒకవేళ అది కాకుండా ఇంకా వేరే ఏదైనా మనం ఎల్స్లో ఉండేది ప్రింట్ చేయాలని చెప్తున్నాం. సో, అలా కాకుండా మనం ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలి. ఏంటిది? ఈ నెంబర్ 1, నెంబర్ 2 అనేది ఈక్వల్ కాదా అని కూడా చెక్ చేయాలి కదా. సో, ఆ కండిషన్ ఎలా చెక్ చేయాలంటే మనం ఎల్స్ ఇఫ్ ద్వారా మనం చెక్ చేయాలన్నట్టు. ఓకేనా? సో, ఒక కండిషన్ ఉంది కాబట్టి ఇఫ్ పెట్టేసావు, ఎల్స్ పెట్టేసావు. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది. ఒకటి ఏం చెక్ చేసాం? నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2, ఇదో కండిషన్. నెంబర్ 1, నెంబర్ 2 రెండు ఈక్వల్ కాదా అని కూడా చెక్ చేయాలి కదా. సో, దానికి వచ్చేసి మనం ఇందులో చెక్ చేయలేము ఇక. సో, అప్పుడు మనం ఎల్స్ ఇఫ్ని కూడా యూజ్ చేయాలి. సో, అది ఎలా యూజ్ చేయాలంటే ఎల్స్కి ముందు ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ ఎల్స్ ఇఫ్ అని రాయండి. ఎల్స్ ఇఫ్ అని రాసేసి ఈ పారెంథసిస్లో మనం మళ్ళీ కోడ్ రాయాలి. నెంబర్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ 2. ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకు పెట్టాను? ఈ ఈక్వల్ టు పెట్టకుండా అంటే ఈ ఈక్వల్ టు ఇవి వచ్చి సపరేట్గా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ మాత్రం ఇవి డిస్కస్ చేద్దాం. అందుకని నేను ఇవి తీసుకుంటాను, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అని. సో, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇందులో కన్సోల్ లాగా చేద్దాం. కన్సోల్ లాగా ఏం చేద్దాం? కన్సోల్ లాగా చేసి బోత్ ఆర్ ఈక్వల్, ఫస్ట్ నెంబర్ ఫస్ట్ అండ్ ఇక్కడ రాద్దాం, బోత్ ఆర్ ఈక్వల్ అని రాద్దాం డైరెక్ట్. బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? బోత్ ఆర్ ఈక్వల్ అని రాస్తాను. ఓకేనా? సో, ఈక్వల్ అని రాసేస్తాను. ఇప్పుడు చూడండి, మనకు బోత్ ఆర్ ఈక్వల్ వచ్చింది. అదే ఇప్పుడు నేను 17 పెట్టాను అనుకోండి, చూడండి ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ నెంబర్ వచ్చేసింది, బాగానే ఉంది. అదే ఇప్పుడు 7 ఈక్వల్ పెట్టాను అనుకోండి, బోత్ ఆర్ ఈక్వల్ అని వచ్చేసింది. అదే ఇప్పుడు నేను చిన్న సెకండ్ది పెద్దది పెట్టాను అనుకోండి, సో, సెకండ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ నెంబర్. సో, అర్థమైంది కదా. ఈ ఎల్స్ ఇఫ్ అనే మనం ఎప్పుడు యూజ్ చేయాలని అర్థమైంది కదా. మనకు 1 ఆర్ మోర్ కండిషన్స్ అలా ఎక్కువ ఉన్నప్పుడు ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేద్దాం. ఒకవేళ మనకు 10 కండిషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకు అన్ని ఎలిజిబుల్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో, అలాంటి టైంలో మనం ఈ కోడ్ అనేది మొత్తం ఎల్సిఫ్లో అలా ఉంటుంది కాబట్టి కోడ్ రీడబిలిటీ అనేది తగ్గిపోతుంది. రీడబిలిటీ అంటే కోడ్ చూడడానికి బాగోదు అన్నట్టు. ఓకేనా? చదవడానికి. సో, అలాంటప్పుడు మనం స్విచ్ అనేది దానికి వెళ్ళిపోవచ్చు. అది వచ్చేసి వేరే కాన్సెప్ట్, మనం ఫ్యూచర్లో కవర్ చేద్దాం అనేది. అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో, ఇది కామెంట్ చేస్తాను. ఇక్కడ ఇంకొకటి ఉంది చూసారు కదా, షిఫ్ట్ పట్టుకొని 1 ప్రెస్ చేస్తే ఇది వస్తుంది. ఇదేంటంటే నాట్ అంటారు. ఓకేనా? సో, రివర్స్ అన్నట్టు. మనకు నాట్ అంటే జావాస్క్రిప్ట్లో ఇది. సో, అది ఎలా ఉపయోగపడుతుందో నేను చెప్తాను. సో, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కాన్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని పెడుతున్నాం. ఓకేనా? ఇఫ్ వాల్యూ వచ్చేసి ట్రూ అయితే మనకు ఇందులో ఉండేది ఎగ్జిక్యూట్ కావాలని చెప్తున్నాను నేను. ఇక్కడ ఏం పెడతాను? హే ఐ యామ్ కమింగ్ అని పెడుతున్నాను. ఓకేనా? సో, ఇలా పెట్టేసాను. ఇప్పుడు మనకు ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇప్పుడు మనకు వాల్యూ అనేది ఏం పెట్టాను? ట్రూ పెట్టాను కదా. సో, అప్పుడు మాత్రమే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఫాల్స్ పెడుతున్నా. సో, ఫాల్స్ పెడితే ఏమవుతుంది? మనకి ఎగ్జిక్యూట్ కాదు. చూడండి, అవుట్పుట్ అనేది రాలేదు. బట్ మనం ఫాల్స్ పెట్టినా కూడా అవుట్పుట్ అనేది రావాలనుకోండి, సో, ఈ కండిషన్ యూజ్ చేయాలి. ఇక్కడ నాకు వాల్యూ ఏం చేస్తా అంటే మనం రివర్స్ చేస్తా అన్నట్టు. ఇక్కడ ఏముంది? మనకు వాల్యూ అనేది ఫాల్స్ ఉంది. ఫాల్స్ని రివర్స్ చేస్తుంది. ఫాల్స్ రివర్స్ అంటే ఇది ట్రూ. ఓకేనా? ఈ మార్క్ పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే
ఈ ఫాల్స్ అనేది రివర్స్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటిది ట్రూ అవుతుంది అన్నట్టు. సో అప్పుడు మనం ట్రూ అయినప్పుడు ఏంటంటే హే ఐ యామ్ కమింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇప్పుడు మనకు అవుట్పుట్లో వచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, మనకి ఎప్పుడైతే వాల్యూ అనేది ఫాల్స్ ఉంటుందో సో ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలని పెట్టినప్పుడు సో ఇలా అర్థమైందా. సో ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎల్స్ యూజ్ చేయకుండా ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇలా అన్నట్టు. అర్థమైందా. సో ఈ రెండు మీకు అర్థమైనాయి అనుకుంటా, ఎల్స్ ఇఫ్ అండ్ ఇది వచ్చేసి. సో ఈ రెండు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది, మన కండిషన్స్తో ఎలా మనం కోడ్ అనేది రాయొచ్చు, లాజిక్ అనేది రాయొచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. సో అప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు జావా.